సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేసి వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి ఆ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా బెజ్జంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సభలో రసమై బాలకిషన్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల జలవాయు కాలుష్యం తీవ్రమై ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని అన్నారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ కాలుష్యానికి గురైతే వేలాది మంది రైతులు లక్షల ఎకరాల సాగు భూమిని నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ కాలుష్య నియంత్రణ సంస్థ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే పరిశ్రమలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గంటల పాటు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి వాటిని మూసివేయాలని, ప్రజల ప్రాణాలు పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇది మనమందరం పార్టీలకు అతీతంగా ప్రజలను కాపాడుకోవాలి అనే పార్టీలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము బతకజాలనుకునే పార్టీలు మాత్రమే బయట ఉన్నాయి. ప్రజలను కాపాడుకోవాలి, మండలాన్ని కాపాడుకోవాలి, బెజ్జంకి పచ్చదనాన్ని కాపాడుకోవాలి, బెజ్జంకిలో ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాలి, చెరువులో ఉన్న చేప పిల్లలను కాపాడుకోవాలి, బెజ్జంకిలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా అఖిలపక్షంగా ఏర్పడి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు, ముఖ్యంగా మా వామపక్ష సోదరులకు, అలాగే సిపిఎం సోదరులకు కావచ్చు, అలాగే ముఖ్యంగా చెరువును నమ్ముకొని చెరువులో చేపలనే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి మా ముదిరాజు బాంధవులకు, అలాగే ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు, బిఎస్పికి, డిఎస్పికి, డిఐఎస్ఎఫ్ వాళ్ళకు, అంబేద్కర్ సంఘాలకు, అలాగే రైతు సోదరులకు, స్వేరో, మాలమహనాడు, మాదిగా దండోరా, ఇంకా మిగతా ఎవరైనా తప్పిపోతే క్షమించండి. అన్ని కుల సంఘ బాంధవులకు పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక రెండు విషయాలు చాలామంది కూడా తెలవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇది మొదలుపెట్టిన రోజున వాస్తవంగా కొంతమంది సర్పంచులు కేవలం ఎన్ఓసి అడుగుతారు. వాళ్ళు ఆ ఎన్ఓసి కూడా ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఈ ఫ్యాక్టరీ యొక్క ఉద్దేశం